అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇకపై కొత్త రూల్స్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి. దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి 60 ఏళ్లకు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి. యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇవన్నీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కీలకమైన అప్డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు ఫెడరేషన్ పెన్షన్ రివిజన్ వ్యవధిలో 15 ఏళ్ల నుండి 12 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనకు ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా అదనపు పెన్షన్ వయస్సు పరిమితి మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కమ్యూటేషన్ టేబుల్స్ గురించి వివరణలున్నాయి. కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ప్రాథమిక పింఛన్ నుంచి 40% వరకు ఎంచుకోవచ్చు. అంటే పింఛన్లో 40% ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు పెన్షన్ నుంచి 8,000 మినహాయిస్తారు. గతంలో ఈ మినహాయింపు జీవితాంతం ఉండేది. కానీ కొత్త విధానంలో 15 ఏళ్లు ఉంటుంది. 15 ఏళ్ల తర్వాతే పూర్తి పెన్షన్ లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో 40% కంటే ఎక్కువ ఒకేసారి చెల్లించవచ్చు. పదవి విరమణ చేసిన ఏడాదిలోపు పెన్షన్ కమ్యూటేషన్ ఎంచుకుంటే వైద్య పరీక్షల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. కమ్యూటేషన్ పెన్షన్ దరఖాస్తుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ జమ తర్వాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమవుతుంది. కమ్యూటేషన్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్లో 1/3 ఉంటుంది. పదవి విరమణ చేసిన 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్సల్టేషన్ మిషనరీ ఇప్పటికే 14 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 15 ఏళ్లకు కాకుండా 12 ఏళ్లు తగ్గించాయి. కేరళలో 12 ఏళ్లు సవరించారు. గుజరాత్ ప్రభుత్వం 13 ఏళ్లకు తగ్గించింది. అదేవిధంగా అదనపు పెన్షన్ వయస్సుపై చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 80 ఏళ్ల వయసు తర్వాత 20% పెరుగుతుంది. 65 నుంచి 75 ఏళ్ల వారికి పరిస్థితి లేదు. కానీ ఈ వయసు వారికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు తర్వాత 65 ఏళ్ల నుంచి ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున పెంచే డిమాండ్ ఉంది. 65 ఏళ్ల వయసులో 5%, 70 ఏళ్ల వయసులో 10%, 75 ఏళ్ల వయసులో 15%, 80 ఏళ్ల వయసులో 20% పెంచాలని ప్రతిపాదించారు.